రచ్చ పొద్దున్నే రచ్చలు ఇద్దరు లేచినంటే వాళ్ళు భార్య రచ్చేసుకుంటాడు रास्ता है పిచ్చోడికి అవిద్యవు और ये मार खाएगा क्या अभी खाने के लिए अभी आ रहा है కుర్తా కొడకట్టిన నా చూడండి ఎంత కచ్చా వేసుకున్నాను చూడండి బాబా ఏం నేను కూర రైస్ అంటారు దీన్ని బొక్కూరు రైస్ ఇంకొచ్చి మటన్ పులుసు ఇంకొచ్చి చికెన్ ఫ్రై అది వచ్చి మాకు అద్దామా మీరు ఎవరన్నా కావాలంటే పెళ్లి చేసుకుంటా అంటే చెప్పండి మాట్లాడతా టేస్ట్ చూద్దామంటుంటాను ఇంక ఈ స్కూల్ ఏసీ అమెరికన్ స్కూల్ ఇది ఏసీ నేను ఎందుకు పెట్టినారు అమెరికన్ స్కూల్ ఎందుకు పెట్టినారు అర్థం కాదు నిజంగా చెప్తున్నాము బాగా వాసన కూడా స్కూల్ అంటే దేనికి పనికిరాదు అనమాట ఇక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తారు చదువుపి ఇక్కడ వాటర్ దీని పై నుంచి కాకుండా ఏడ లీక్ అవ్వడం ఇటు కింద నుంచి లీక్ అవుతుంది చూడండి ఇక్కడ కాల్సిన మీకు వాటర్ లీక్ అవుతుంది చూడండి ఫుల్గా లీక్ అయిపోతుంది కలర్ పిల్లలకి మాదిరి ఉంటే వింటర్లే అంట 1000 రూపాయలు పోయినా కానీ పోతే పోయిందిలే అనేసి తొడుకొని పోతారు మన ఇండియాలో అయినా కానీ ఆడైనా కానీ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా పొద్దున్నే 6 టైం 6:41 అవుతుంది టైం యాక్చువల్లీ ఈరోజు స్కూల్స్ లేవన్నమాట పొద్దున్న వెళ్ళేసి ఈరోజు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫుల్ లాగ్ చేయన్నా ఎందుకు సాల్వ్ చేసిన మళ్ళీ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంటే వేరే వాళ్ళు తెచ్చాను కదా ఇంక నింది చేయం బాగుంటుంది అనేసి అనుకున్నా కానీ ఇన్స్టాగ్రామ్లో చంపేస్తున్నాను సో మళ్ళీ అందుకనేసి ఫుల్ లాగ్ చేయాలనేసి ఇంకా ఫిక్స్ అయితే అయిపోయినా అనమాట డైలీ కాకపోయినా 2 రోజులు ఒకటన్నా ఖచ్చితంగా పెడదాం అనేసి ఫిక్స్ అయిపోయి మార్నింగ్ లేచి కెమెరా కోసం ఎతికిన రూమ్లో మొత్తం ఎతికిన ఇంకొచ్చిన బండిలో మొత్తం ఎతికిన యానే కానీ అందులో కెమెరా ఎటు పోయిందిరా అనేసి అనుకుంటే నా కెమెరా ఒక రోజు ఏదో పని మీద ఉండేసి పెట్టేసినాను అనమాట ఎక్కడ పెట్టేసి మర్చిపోయినా మా బంగాళాడు ఏం చేసినాడు 2 రోజుల కిందట ఈ విషయం ఇప్పుడు కాదు 2 రోజుల కిందటే దీన్ని తీసి దీంట్లో పెట్టినాడు మట్టి కూడా అట్టే ఉన్నట్టుంది ఇంకా అవన్నీ ఎత్తుతా ఉంటే అవన్నీ మా బంగాళ ఉండి ఏమి ఎత్తుతున్నట్టే కెమెరా బాగా పెట్టేసినాను రా యాడ పెట్టాను అర్థం కాలేదంటే అవన్నీ మళ్ళీ తర్వాత చెప్పినట్టు నేను ఇంకా ఎక్కువ భయపడతాను రచ్చ పొద్దున్నే రచ్చలు ఇద్దరు లేచినంటే వాళ్ళు భార్య రచ్చేసుకుంటాడు रास्ता है పిచ్చోడికి సరే నేను పోయి స్నానం చేసి రెడీ అయితే అయిపోయాను మా పొద్దున్నే నాష్టా అయితే చేయాలా ఎందుకంటే మా మేడం ఉండి స్కూల్ కాడికి పోవాలంట ఇంకా స్కూల్ కాడికి పోయిందంటే ఎప్పుడు వచ్చేది ఏమో అర్థం కాదు పేరెంట్స్ మీటింగ్ ఉన్నదంట అయితే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కాకపోతే నిన్న 7 మక్కులుని అయితే చేసి పెట్టినారు అనమాట పాస్తా రుక్మాన్ किधर का ओए लेरा दोन्ना पोता ले से चुगरा हमारा बीबी नहीं है मैं बीबी है तू हमारा बीबी है बना के 1 मिनट अभी देव और ये मार खाएगा क्या अभी खाने के लिए अभी आ रहा है కుర్తా కొడకట్టిన నిన్న పాస్తా అయితే అన్నమాట ఇది చల్లగా ఉన్నది అది ఫ్రిడ్జ్లో పెట్టినాడు కదా కొంచెం వెయిట్ చేసుకున్నాం ఒక 30 సెకండ్లు 30 సెకండ్లు ఇవన్నీ అయిపోయిందంటే హీట్ అయిపోతుంది అనమాట చాలా హెవీ హీట్లో పెట్టేసిన చాలా స్పీడ్గా అయిపోతుంది ఎట్లా మా అదృష్టం ఏంటంటే మాకు మైక్రోవేవ్ ఉన్నది కొన్ని నెలల్లో మైక్రోవేవ్స్ కూడా ఉండవు అనమాట అసలు గ్యాస్ కూడా ఉండదు ఏదో ఒక చిన్న 2 పొయ్యిలు ఉంటాయి మాకు ఇక్కడ కిచెన్ లోపలికి అలో ఉన్నది తినేదానికి అది మాకు పెద్ద ప్లస్ పాయింట్ ఇక్కడ అంటే రూమ్లో తినకుండా మేము కిచెన్లోకి వచ్చి తినొచ్చు అనమాట బాగున్నది చెడిపోయిందేమో అనుకున్నా కానీ చాలా బాగుంది అస్సలు అది ఆపలేదు ఇది దీన్ని ఇట్టే తినలేము దీని మీద ఖచ్చితంగా మనం కచ్చప్ అయితే వేసుకోవాలి కచ్చప్ ఎక్కువ పడిపోయింది మా బంగాళాడు చేస్తాడు సర్దింగ్ పెద్ద సబాయి ఆపుతుంది అది కాక వచ్చేసి ఎక్కువ పాపం తెల్ల నా చూడండి ఎంత కచ్చా వేసుకున్నాను చూడండి పాప ఏం నేను పిజ్జా మీద చీజ్ పెట్టేస్తారా ఆ మాదిరిగా వేసింది ఎక్కువ బాగున్నా చాలా బాగుంది ఇది తినేసి కాఫీ తాగేసి పోయి బండ్లో కూర్చొని వెయిట్ చేయాలి మా మేడం కోసం ఆమె ఇప్పుడు వచ్చాదో ఏమో కావు బై కావు क्या खाएगा भाई खाएगा क्या और वो उसके लिए गरम दिया मेरे लिए ठंडा रखा बनाया मैं भी बनाया बना के उसको बुला भी मैं बुला के खाना दिया और मेरे लिए ठंडा कर आप लोग నాకేం తెలుసు देखो भाई అది మళ్ళీ దానికి गरम करने के लिए लेके जाओ అయ్యో గర్వ చేసుకునేది దాన్ని మళ్ళీ వెయిట్ చేసుకునే దానికి మాట్లాడు అది ఇంకా కచప్ డాలో స్కోపర్ పూరా బాగా సాయిగా మేడం వచ్చింది ఇప్పుడే
పోతాను చూడండి ఆడ కారు వేసుకొని. ఆడ పోయింది మా మేడం కారు అది. ఆ కూర 8:30కి అక్కడ పోతా అంటే ఇప్పుడు ఆఫీస్కి అయితే పోతుందంటే 8:30కి వచ్చాను అప్పుడు పోదాంలే అంటండి. ఏదో ఒక బాటిల్ ఇచ్చిపోయింది మామ, ఇదేందో అర్థం కావడంలా. ఇది కాఫీ ఇదే లేకపోతే ఏంది ఇది? నీళ్ళు తాగుతారు దీంతో? కాఫీదే అనుకుంటా. ఈ మధ్యన వాళ్ళ కొడుకుల పేర్లు, వాళ్ళ కూతురుల పేర్లు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు అందరికీ మాదిరి కాఫీ మీద, కాఫీ బాటిల్ మీద వాళ్ళ పేర్లు రాసిచ్చి వాళ్ళు బొమ్మలు వేసేచ్చాము. 2 దినాల్లో 700 అంట మన ఇండియా డబ్బులు. అటు ఇటుగా ఒక 500 నుంచి 600 ఉండొచ్చు ఈ కాఫీ. దీని మీద ఏం పేరు రాపించుకోదామో తెలియదు. మా మేడం 8:30కి అంతా రెడీగా ఉండు పదామలే అనేసింది. నేనేమో రెడీగా ఉన్నా 8:30కి అంతా పదాం అనేసి కార్లో కూర్చొని చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. అబ్బే అస్సలకి వస్తే కదా అంతసేపు చూసినా కానీ. ఇప్పుడంతా ఇంతేం తెలిసిన 10:30కి వచ్చింది. నేను అప్పటికి 3 సార్లు ఫోన్ చేసిన, 3 సార్లు ఎత్తలా. ఇంకా వచ్చాదిలే అనేసి అట్నే కార్లో కూర్చొని అది మనతో నిద్రపోయినా అనమాట. వచ్చేసింది నా పక్కనే బండి ఆపేసింది. నా బండి పక్కనే పార్కింగ్ చేస్తుంది మా మేడంది. బండి ఆపేసి ఐఎమ్ రియల్లీ సారీ బాస్, నిద్రపోతున్నావా, నేను నీ ఫోన్ ఎత్తలేదు, నేను కొంచెం బిజీగా ఉన్నాను అంటే మీటింగ్లో ఉన్నాను అందువల్ల ఎత్తలేకున్నా అనేసి అంటే కరెక్ట్గా 10:30కి అయితే వచ్చిందనమాట. ఎవరు కూడా నీ బండిలో పనుకునేది ఈవిన అక్కడ ఎంతోమంది మా కుర్రోడు అంటే మా ముసలోడు వాళ్ళ లాస్ట్ కొడుకు వాళ్ళ భార్య అందరూ వచ్చినారు. కానీ ఈడేంద్ర స్వామి ఆ కార్లో పనుకోండాడే అసలు ఏమైంది అనేసి అడుగుదామని కూడా అడగల. వాళ్ళు వచ్చినారు, వాళ్ళు పాటు చూసినారు, దెంకొమ్మినారు. గుత్తాడు అట్ట కొమ్మదేసి నా వెనక నుంచి వచ్చారు నిదానంగా రమ్మా అట్లా వెళ్ళిపోయినారనమాట. నా బండి అయితే ఆడబెట్టున్నా చూపిస్తారు. నా బండి ఆడ పోలీసు వాడు ఉన్నాడు. మనం ఆడున్నాం అనుకోండి. నా అదృష్టం బాగుంది. నా బండి కరెక్ట్గా ఈ స్కూల్ ఎదురుగానే ఇక్కడ బండి అయితే దొరికిందనమాట. దాన్ని పోలీసు వాడు బండి కూడా అన్నమాట. ఆడేసాను వాడు కానీ నన్ను చూసినాడు అనుకో, ఇడున్నా అంటే ఇది నీ కారు అంటాడు. నా కారు అన్నామంటే ఫస్ట్ తీసి మనం మాట్లాడదాం అంటాడు. అట్లా అందుకనేసి ఇక్కడ ఉండకూడదు అనమాట. ఈ నెక్స్ట్ ఈ మూలకు వచ్చేసినామంటే నా కొడుకు అడిగేవాడే ఉన్నాడు. మనల్ని వాడు చూస్తాడు, ఆ కార్ లోపల చూస్తాడు, మనిషి కానీ లేకపోతే వెళ్ళిపోతాడు. ఆ ఫైన్ రాసుకున్నాడు, మా వాడు కట్టుకుంటాడు, నాకు సంబంధం లేదు. మనం కానీ ఉన్నాం అనుకో బండి తీయమంటాడు. మనం కానీ బండి తీసినాం అనుకో ఇంక ప్లేస్ దొరకదు, తిరుగుతూనే ఉండాలి, గిర ఉంటారు. ఇంక ఈ స్కూల్ ఏసీ అమెరికన్ స్కూల్. ఇది ఏసీ నేను ఎందుకు పెట్టినారు, అమెరికన్ స్కూల్ ఎందుకు పెట్టినారు అర్థం కాదు. నిజంగా చెప్తున్నాము బాగా వాసన కొడుకు స్కూల్ అంటే దేనికి పనికిరాదనమాట. ఇక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తారు, చదువుపీరు అంటే నీకు అర్థం కాల ఇంగ్లీషు మాట్లాడతారనమాట. అక్కడ వాళ్ళు టీచర్స్ చెప్పేవాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఓన్లీ మాటలు మాత్రమే, చదువు ఉండదు. మా వాళ్ళని ఏదన్నా పిల్లల్ని పెద్దవాడిని కానీ చిన్నవాడిని కానీ ఏమన్నా బోర్డు మీద ఉన్నప్పుడు అదేందా చదవనంటే ఎరుమొహాలు వేసుకొని చూస్తుంటారు ఒకరికొకరు, ఏంది అది అనేసి. వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ అరబీ బాగా చదువుతారు పిల్లలు, ఇంగ్లీష్ చదవడం వాళ్ళు. అట్ట ఈ స్కూల్ ఇదేం స్కూల్లో సంవత్సరానికి వేలలో కడతారు ఫీజులు. ఎంతనది నీ వేసి ఈ మూల నుంచి ఆ మూలకున్న సుమారంగా ఒక 10 ఎకరాల పైన ఉంటుంది స్కూల్. అది నాకైతే ఆగలేదు. ఫస్ట్ ఏమైనా తినాలి. బిస్కెట్, ఆ క్రీమ్ బిస్కెట్ ఒకటి తీసుకుంది. పూల డబ్బాలు, చేపల డబ్బాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎవడు కొనుక్కుంటారు అంటే ఈ అపార్ట్స్లో ఉన్నారు కదా వాళ్ళు కొనుక్కుంటాను నేను. అర్థమైంది లేదు. ఇవి వచ్చి బీర్లు మా హ్యాండిల్ చూసినారా, నో ఆల్కహాల్ బట్ బీర్లు. నీకు జమ్యాలో ఇంకా వైన్స్ కూడా దొరుకుతాయి, అవి చూపిస్తాను నేను ఒకరోజు. కాకపోతే జమ్యాలో నాకు భయం వేస్తుంది తీసేదానికి, ఏమన్నా అంటారేమో అనేసి ఒక చిన్న భయం వేస్తుంది. అంటే కోవిడ్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా ఎక్కువ, ఏమన్నా అంటారేమో అనేసి భయం వేస్తుంది. తీసుకున్నా కాఫీ ఒకటి తీసుకున్నా అంటే 100 ఫిల్స్ కావాలి ఇక్కడ. ब्रो आपका पास छोटा है? क्या छोटा? 100 फिल्स. 100 फिल्स कितने ये? 150. 150. థ్యాంక్ యూ. కరెక్ట్గా 150 ఉంది. రూపాయి 10 ఉంటుంది. అది ఇచ్చేసిన. ఇది వచ్చి కాఫీ, హాట్ వాటర్, కరెక్ట్ చాయ్, కరెక్ట్ టీ, జింజరు చూపిస్తారండి. కాఫీ, మిల్క్ కాఫీ వచ్చి కరెక్ట్ టీ, కరెక్ట్ టీ జింజరు, కరెక్ట్ టీ మసాలా, అమెరికానో, 10 బొక్క ఇవ్వన్నారు. బాగున్నాను మా అంతా పౌడరే కదా. మా మేడం అయితే గంట అవుతుంది అంత వచ్చేసరికి. అంత లోపల ఇది తినేసిన అంటే అదా నా వెనకలు అంతా డ్రైవర్ లేదు.
కూర్చో ఉంటారు. 10:30 ఏళ్ళ మా మేడం వచ్చేటప్పటికి 12, 11:30 అటు అవుతుంది ఈజీగా. కరెక్ట్గా నేను చెప్పలా 12 ఖచ్చితంగా అవుతుంది. నేను కరెక్ట్గా 12 అయితే అయింది టైం. అండ్ డబ్బులు అయితే ఇచ్చింది, నువ్వు తిన్నారు. పోయి ఇరీస్ తీసుకురావాలంట. ఇదే జిరీష్ షాప్ అండి. మామూలుగా అయితే లైక్ మీకు ఎలా చెప్పాలంటే మన హైదరాబాద్లో ఇప్పుడు హలీం అని ఉంటుంది చూసినావా, లైక్ సేమ్ టు సేమ్ హలీం టైప్ మాదిరిగానే ఉంటుంది. మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అట్లా తీసి దీంట్లో వేస్తాను అనమాట. అన్నీ ఇంకొచ్చి గుగ్గులు ఇంకొచ్చేదో 400 ఏమో, 100 ఫిల్స్ మళ్ళీ వెనక్కి ఇచ్చినాడు. ఇక్కడ గుగ్గులు కూడా అమ్ముతారు, గుగ్గులు చేస్తారు, అన్నీ చేసి ఉడకబెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది కోతి నా కొడుకు ఇప్పుడే రావాలి ఇక్కడ వెళ్ళిపోతుంది. చూపిద్దాం అనుకుంటే ఒకటి వచ్చిన వెనక యాదవ్ అప్పుడే వచ్చినాడు తెలుసా. ఆడికి వచ్చి నిలబడినాడు. చూపిద్దాం అనుకుంటే వాడు వేసేది వాళ్ళు మళ్ళీ ఏమైనా మనం తీర్చాము అనుకోండి వీడియో, ఎందుకు తీర్చున్నాం వీడియో అనేసి. అంటే ఈ నా కొడుకులకు సమాధానం చెప్పుకోలేం. అది ఇప్పుడు నేను నా సెల్ఫీ వీడియోస్ నేను తీసుకుంటాను కానీ నీ వెనకలు వచ్చి నేను పడతాను కదా నన్ను తీయకంటారు. నా కెమెరాకి తెలుసు నా వెనకలు నువ్వు వచ్చినావా లేకపోతే నేను తీయాలా తీయకూడదా అని. అందుకనేసి వీళ్ళు ఆడవాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కానీ కోవిటోళ్ళు మగవాళ్ళు కానీ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నేను క్లోజ్ చేస్తాను. ఇంకా అదంతా పెద్ద కంటెంట్ అయిన రానిలే. ఎందుకంటే ఒక తక్కువ ఒక మాట అన్నా కానీ పడాల్సి వస్తుంది. అది ఒడేదన్నా ఇంకా నా కోపం వస్తుంది, నేనేదన్నా అంటే ఇంకా రచ్చ అయిపోతుంది. ఇది వచ్చి జిరీస్ అంటారు, చూస్తాను కదా. ఇది హైదరాబాద్ హలీం టైపే ఉంటుంది. జెరీష్ అంటారు, జిరీషా అంటారు దీన్ని. ఇది వచ్చి మనకు చికెన్తో చేస్తారు అనమాట. దీన్ని తీసుకొచ్చేసి లోపల పెట్టేసి అనుకో సదియా ఎవరు లేనట్టున్నది, అంతా పోయినట్టు. మనం ఇటు నుంచి లోపలికి పోయేదానికి లేదు, ఇటు వరకు లాస్ట్. మనం ఇటు నుంచి లోపలికి పోయేదానికి లేదన్నమాట. మా పంగలోడు వేస్తాడు, అప్పుడే వేస్తాడు. వేసేసుకున్నావా? ఫుల్ తినేసినాడు. ఎనుగు కదా తిన్నాడు తెలుసుకుండా. ఎంతసారి క్యూ नहीं कर रहे मेरे लिए, दोनों मिलके खाता है ना, जाओ పోతే మీట్గాని. బా ఏం వస్తున్నారా నాయనా వాసన. ఒక పట్టు వెళ్తాం తొందరగా పోయి. ఇప్పుడు మా ఇంట్లో చేసి నేను చూపిస్తా చూడండి. దేవుడా ఏంద్రా దేవుడా కోన్సా మనకి మేడ్ ఇన్ బంగ్లాదేశ్ మరాగే इधर मेड इन बांग्लादेश का मरागे मालूम है. एक चावल आंध्रा का है, मेड इन आंध्रा. ये मेड इन मद्रासी पांडिचेरी, मद्रासी पांडिचेरी मरा. लेकिन बांग्लादेश का मरक देखा था చూడండి. ये बांग्लादेश पाकिस्तान चाइना तीनों मिलके ये टेक्नोलॉजी से ये बनाया. దీంట్లో ఏమేమి వేసినాడు చూడండి, అన్నీ వేసినాడు. కానీ దీంట్లో చేపలు కూడా, చేపలు మోస్ట్ ఇంపార్టెంట్. చేపలు లేకపోతే వీళ్ళు తినలేరు. ఇది ఏంది ఇది అసలుకి? ఇది పులగూర లేకపోతే ఏంది కాదు, మనుషులు తింటారు దీన్ని. ఇది వైట్ రైస్. అమ్మ రోజు నాకు అన్నం మధ్యాహ్నం అయితే అన్నం ఎట్లుంటుందేమో అనేసి ఒక భయం వేస్తుంది మోసం. ఈడో పెద్ద పందాలు తింటాడు, అది ఏం చేస్తున్నాడా ఏమి అని తెలియదు. వాడు చేసేది ఈడికి నచ్చదు. పెద్ద ఎనుమాల తింటాడు, అది బాగా లేకపోయినా కానీ ఏమిరా ఏమైనా చెప్పొచ్చు కదా అంటే, నేను వచ్చిన 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి వచ్చిండా నేను ఎన్నిసార్లు చెప్పాలా ఈ మాట. నేను మా ముసలోడికి చెప్పినా కానీ వాడు పెద్దగా పట్టించుకోడు. అందుకనే సొదులు పెడేసినా అని చెప్పడం అనేసి అంటాడు. నీ అప్పటికి ఇప్పుడు ఎన్నిసార్లు కూడా వేసుకున్నాను, మా వాడితో కూడా చెప్పిన లాభం లేదు. ఎందుకు రీజన్ అంటే వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోరు తెలిసిన. మా ఇంట్లో వాడు వంట పని చేసేవాడిగా వీళ్ళు కుటుంబం మొత్తం సుమారుగా 20 మంది దాకా ఉంటారు. 20 మందికి కూడా ఒక్కడే చేసి పెట్టాలి. ఓళ్ళకి చేసి పెట్టింది కాక మేము ఉంటాం చూసినాం, మేము డ్రైవర్లకి ఇంకొచ్చి కద్దాం లోపలికి వాళ్ళకే చేసి పెట్టాలి. ఒక్క వంట మనిషి ఇంతమందికి చేసి పెట్టాలంటే ఆడవుతుంది. అందుకనేసి ఓడు వాళ్ళ మీద ఉండే కోపం అంతా మా మీద చూపించుకుంటూ ఉంటాడు. ఈ మీద వంట చేసి మా మీద చూపించి ఈడికేం వస్తుంది బొచ్చో, అది వాడికి అర్థం కాదు. ఇది వచ్చి ఇది బొగ్గు. నేను మా ఊడి తెంపినాడు. నేను మా సార్ వాళ్ళు పెద్ద కొడుకు బొగ్గు ఇవన్నీ తీసుకున్నాడు. ఏదో చేసుకోవాలనేసి అదో బొక్క పెట్టినది పెద్దదే, ఏదో బీబీకి ఏదో చేసుకోవాలని తీసుకున్నాడు. ఇది కడగాలంటే ఏదో తలకాయ నొప్పి. ఇది చలికాలం వస్తే ఇవన్నీ తీసుకోవాలా, కడుక్కోవాలా. కడగాలంటే ఏం లేదులే, నీళ్ళు కొట్టేసి అట్ట అనేసినామంటే సరిపోతుంది అంతే. కడగాల్సిన అవసరం లే. కాకపోతే మా కుర్రోడు వాళ్ళ నాయన ఏమంటాడు అనేసి వాడికి భయం, పెద్దోడికి భయం. చిన్నోడు అంటే ఆడ బార్డింగ్లో అన్నాడు. ఇది పెద్దోడు కొంచెం భయపడతాడు వాళ్ళ నాయనకి, ఏమన్నా అంటాడేమోనే నీట్గా లేదేమోనే అనేసి. ఇది ఆరబెట్టేసినామంటే ఆరిపోతుంది.
అంతే, క్లీనింగ్ అయిపోయింది. క్లీనింగ్ ఇంతకు మించి ఎక్కువ క్లీన్ కూడా చేయకూడదు. చేసినాం అనుకో ఎక్కువ క్లీన్, మరి ఎక్కువ క్లీన్ చేసినాడు డైలీ మా వాడికి ఏంటికి ఇంకా నీట్గా క్లీన్ చేసేస్తాడు అంటాడు. ఇది నాకు ఇచ్చింది ఒకటి సపరేట్గా ఇచ్చాడంట, మరి ఏమి ఇచ్చాడు తెలియదు. ఓ బకారా రైస్ ఏదో కానీ సంథింగ్ బకారా, గట్టిగా ఉంది కదా, చాలా గట్టిగా ఉంది. ఫ్రిడ్జ్లో ఏం పెట్టినట్టున్నాడు, అర్థమవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిందే ఇచ్చాడు తీసుకొచ్చి. కింద ఒక లెగ్ పీస్ ఇచ్చిండాడు, లెగ్ పీస్. ఇప్పుడు దీన్ని వేడి చేసుకుంటే లైట్గా మైక్రోవేవ్లా వింగ్ ఒకటి, లెగ్ పీస్ ఒకటి, ఒక 2 నిమిషాలు వేడి చేసుకుంటే ఫుల్ హీట్ ఎక్కిపోతుంది. చాలు 1.5 minute. ఇది ఫెహమ్ రైస్ అంటారు దీన్ని, లైక్ బకారా రైస్ టైప్ అనుకోండి ఇది, కానీ వాసన బాగా వస్తుంది. ఇది ఫుడ్ చేసి ఒక కప్పులో ఆయిల్ వేసి దాంట్లో బొగ్గు వేస్తారు, కాల్చిన బొగ్గు. ఇది సేమ్ దాని టైప్. ఇది కూడా భలే వాసన వస్తుంది చికెన్. ఏ మామా అని వద్దే అయితే స్కూల్ నౌ ఐఎమ్ కమింగ్ బ్యాక్. సీ యూ నో ఆల్సో మై వర్క్ హౌ ఇట్ ఈజ్. ఇంత పెద్ద రచ్చగా నాకు వద్దులే. ఇది వచ్చి మటన్ మరకు కూర్ రైస్ అంటారు దీన్ని, బొక్కూరు రైసు. ఇంకొచ్చి మటన్ పులుసు, ఇంకొచ్చి చికెన్ ఫ్రై. అది వచ్చి మాకు అద్దామా, మీరు ఎవరైనా కావాలంటే పెళ్లి చేసుకుంటా అంటే చెప్పండి, మాట్లాడతా. టేస్ట్ చూద్దాం ఎట్టుంటాను. చాలా బాగుంది, వెరీ నైస్. కాకపోతే దీనిలోకి కోయేటోళ్ళు కాబట్టి ఫుడ్ కారం ఉండదు మనకు. మనం లైట్గా మిరప్పొడి వేసుకొని తిన్నామంటే కసక్కన ఉంటుంది అన్నమాట. ఇంత ఇప్పుడు ఆ పిలిపిన తెగ వండి అతను నేను వాటి మేక్ కరీను పన్సెట్ అంటే మేడ్ ఇన్ ఫిలిపీన్స్ నూడిల్స్ తెగ తినేస్తారు అసలు, తీయగుంటాయి అసలుకి. తింటారేమో. పొద్దున 6 కాదు 5:30కి లేచినాడు, ఇంకా ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఫోన్ లేకపోతే చచ్చిపోతాడు అంతే. బతకడు, ఒక్క నిమిషం కూడా బతకడు, చచ్చిపోతాడు అంతే. అగర్ 1 घंटा टेलीफोन तेरे साथ नहीं हो ना तो मर जाएगा, खत्म तेरा जिंदगी खत्म हो गया, खलास गया तो बाद में गया, खलास. 3 అయింది, ఇంకా స్టార్ట్ అయింది నా పని. ఇంక వీటి నుంచి ఉంటుంది 11 దాకా ఉంటుంది. ఈరోజు బేస్తవారం కదా, రేపు శుక్రవారం కదా, రేపు పిల్లలకి స్కూల్లో ఇంకా తెగ తిరిగేస్తూనే ఉంటుంది. ఈ రోజంతా తిరగడమే. దీన్ని వదిలిపెట్టాలా, ఇంకొచ్చిన పార్టీ వాళ్ళ తమ్ముడిని ఎక్కించుకోవాలి, వాళ్ళ తమ్ముడిని అడిగి తీసుకొని పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మంచూరి అనే ఏరియాకి తీసుకొని పోవాలి. ఆడ వదిలిపెట్టినంటే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు తిరిగి ఆయన ఈరోజు 11 నైట్ 11కి అటు ఆయనకు ఫోన్ చేస్తాడు అనమాట. ఇక్కడ ఇంకా గీసాలు వచ్చేసి నేను వచ్చేటప్పుడు బొడ్డాగాడు ఎంత ఉన్నాడు, ఎంతసేపు పెరగా మా ఊళ్ళు పెరగాలనుకుంటే. షియాబ్ వెయిన్ అనుకునే కదా, నాకు తెలిసి ఏదో ఒకటి పెడతాడు అనేసి. లేచి మాఫీ సారా అవుతుంది గుల్గుమ్ అనసులో అనుకోం హో బాద్ గోమ్చిది కేఫీకి తెవి వద్ది నేను చెప్పలా, నాకు తెలిసి ఏదో ఒకటి వెంట పెడతాడు అనేసి. ఇటు దొడుకోరమ్మన్నాడు, ఇటు నుంచి మళ్ళీ వింటర్ల్యాండ్ దొడుకొని పోవాలంట. వీళ్ళు ఇంట్లో ఉండే డ్రైవర్ నిద్రపోతానంట, అది తీసుకొని వింటర్ల్యాండ్కి పోవాలంట. తలహైన పిల్లలతో ఇదే వింటర్ల్యాండ్. ఇవన్నీ బార్కెట్స్ కట్టినారు, లోపల నుంచి పోవాలేమో. ఎందుకంటే మా ఓడికి ఏందో నీళ్ళు కారుతాయంట కింద నుంచి, పైనుంచి మిద్దిపై నుంచి కింద వాళ్ళ కూతురు ఊళ్ళకి నీళ్ళు కారుతాయంట. ఈ సామాన్లన్నీ తీసుకురమ్మన్నాడు. ఎంతకి ఏం కారుతున్నాయో ఏమో అర్థం కావడం. నన్ను ఏమైనా సేద్యం ఏమైనా చేయమంటాడో ఏమో ఆడ. ఇవన్నీ తీసుకుంది, నేనేం చేయాలబ్బా. ఏదో తలకాయ నొప్పి, చలికాలం వచ్చిందంటే ఋతుబా స్టార్ట్ అవుతుంది. ఆ ఏసీలన్నీ ఆ నీళ్ళన్నీ నిలబడతాయి అక్కడనే, ఆ నీళ్ళన్నీ అక్కడే నిలబడతాయా, అది మళ్ళీ జారి బాగా నాని మిద్దంతా నాని అవన్నీ కిందికి ఇంకిపోతాయి. ప్రాబ్లం అయితే పెద్దదే వచ్చి పడింది, ప్రాబ్లం అయితే చాలా పెద్దదే వచ్చి పడింది. ఇది వచ్చి ఫిల్టరు, మామూలుగా గవర్నమెంట్ నుంచి వచ్చే వాటర్ అంతా ఇట్లా ఫిల్టర్ అవుతుంది అనమాట. ఇది పెద్ద ఫిల్టరు. ఈ 2 వచ్చి బాయిలర్స్ అనమాట. ప్రాబ్లం ఏందిరా అంటే ఈడ ఆడన్న పైన పోతే ఏదో పగిలిపోయింది, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా పగిలిపోయినా, లేకపోతే ఏదైనా స్క్రాచెస్ వచ్చినా, ఏదైనా మూసుకునేదానికో, లేకపోతే ఏదైనా గమ్ అతికిచ్చేదానికి ఏదో ఒకటి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాటరు దీని పై నుంచి కాకుండా ఏడ లీక్ అవ్వడం, ఇటు కింద నుంచి లీక్ అవుతుంది. చూడండి, ఇక్కడ కాల్సింది మీకు వాటర్.
లీక్ అవుతుంది చూడండి, ఫుల్గా లీక్ అయిపోతుంది. వాటర్ అంతా ఏమవుతుందంటే ఇదంతా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది, ఆ మూల నుంచి ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది. మా సార్ వచ్చి ఇదంతా ఎత్తుకుంటున్నాడు, ఈడ పైప్ పగిలిపోయిందేమో చూడు, ఆడ పైప్ పగిలిపోయిందేమో చూడు అనేసి. కరెక్ట్గా అది అంత బాగా నీట్గా నీళ్ళు అటు నుంచి కారుతూ ఉంటే ఆయనకి కాంగ్ రావడం వల్ల ఏం చేస్తారు, అదంతా ఫుల్ అయిపోయి చూడండి వాటర్ ఫుల్ అయిపోయింది. ఇదంతా నీళ్ళే కారిపోయినాయి, ఫుల్ కారిపోయినాయి. ఇదంతా నీళ్ళే. ఇది ఏమవుతుందంటే ఇట్లా ఈడ బాల్వాలోకి, ఇది బాల్వా అంటారు, ఇది అంతా మొత్తం ఓపెన్లోనే ఉండదు. వాటి నుంచి నీళ్ళు ఈడికి వచ్చేటప్పటికి ఇది మొత్తం ఇక్కడ ఏమవుతుందంటే ఇంకిపోతున్నాయి కిందికి. ఇక్కడ కిందికి ఇంకిపోయి కింద వాళ్ళు వాష్రూమ్ అంట, వాష్రూమ్లోకి కిచెన్లోకి మొత్తం చుక్కలుగా పడిపోతున్నాయి అనమాట. ఇంత బత్తలు హాది బరగా తలహీన్ షీల్ बस ओपन बस ओपन बस ओपन भी मालूम नहीं है तुमको. बरकत को पिलपिली को क्या दिएगा, चुमा देगा कैसे? बरकत ఈ మొత్తానికి అయితే ఇది ఊడిపోయింది, తీసేస్తాను ఇంకా పనికి రాదు. ये औरत ये मारा था क्या? तेरे जैसे ये लीक हो गया, ये लीक नहीं हुआ क्या? कैसे ये औरत ना मारा थे? ఇది అది ఆడవాళ్ళు అంటే ఇది మగవాళ్ళు అంటే ఇది లీక్ అయిపోతుందంట, అది లీక్ అవడం లేదంట. వద్దురా. ఇప్పుడు సినిమా ఏంటంటే దీన్ని క్లోజ్ చేసేస్తాను అనమాట. ఇది ఇంక పనికిరాదు. ఇది దీనికి జాయింట్ తీసేసినాడు ఇటు నుంచి. ఓన్లీ దీనికి మాత్రమే పైప్ ఇచ్చారు. ఓన్లీ ఈ హీటర్ మాత్రమే పనిచేస్తుంది. ఈ హీటర్ అయితే పోయింది. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే డైరెక్ట్గా కింద నుంచి మెయిన్ పైప్ ఉంటుంది కదా, హీటర్లకి ఇచ్చి హీటర్ నుంచి దీనికి ఇచ్చాడు కనెక్షను, ఏది ఫిల్టర్కి ఇచ్చినాడు. ఫిల్టర్ నుంచి మోటార్కి పోయింది, మోటార్ నుంచి ఇదంతా పోతుంది. ఆడైనా కానీ మెయిన్ కనెక్షన్ నుంచి సపరేట్ పెట్టుకోవాలి. ఫిల్టర్కి ఒకదానికి, హీటర్కి ఒకదానికి, మోటార్ ఒకదానికి, ఇలా వాళ్ళు పెట్టుకుంటే మనం క్లోజ్ చేసుకుంటానికి బాగుంటుంది. అంతా ఒకటే కనెక్షన్ ఇచ్చి పడింది. అందుకనేసి మొత్తం ఇబ్బంది వచ్చేసింది. మా సార్ కొడుకు పెద్దోడు ఫోన్ చేసినాడు ఇంకా రమ్మని. ఇదేనబ్బా వింటర్ల్యాండ్, ఎట్టున్నది కలర్ పిల్లలకి మాదిరిగా ఉంటే వింటర్ల్యాండ్. ఒక 1000 రూపాయలు పోయినా కానీ పోతే పోయిందిలే అనేసి తొడుకొని పోతారు. మన ఇండియాలో అయినా కానీ ఆడైనా కానీ. మన ఇండియాలో 1000 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ దానికి తగ్గట్టుగా ఇది ఉండదే. ఈ మాదిరి పిల్లలు ఆడుకునే దానికి కానీ ఏవో పెట్టామంటే పెట్టినట్టుగా పెడతారు అంతే. ఇంత డిజైన్లు కానీ, ఇంత ఈ మాదిరిగా లైటింగ్ సిస్టమ్ కానీ, బయటకు నుంచి చూసి దానికి మాత్రం మన ఇండియాలో మెరుపులు దిద్దుతారు అట్నే. ఇంకో లోపలికి పోయి చూసి అట్టుంటుందో స్వామి బయట చూపించినట్టుగానే ఉంటుంది అనేసి లోపల పోతాం. అడిగి పోయి చూసి ఏం ఉండదు, ఒట్టి బొమ్మలు తప్పితే. అదే ఆడుకునే దానికి పిల్లలకి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఒక 10 రూపాయలు పెట్టేవాడు కాడ ఒక 30 రూపాయలు ఎక్స్ట్రానే పెడతాడు. అమ్మాయి చూస్తే అంబులెన్స్ కూడా రెడీగా ఉండదు చూడండి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగింది అనుకోండి, అంబులెన్స్ వేసుకొని తీసుకొని పోతాం. ఫుల్ సెక్యూరిటీ మామయ్య ఇక్కడ. ఫుల్ ఎంతమంది పోలీసు వాళ్ళు ఉంటారని. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి చూస్తే ఈడొచ్చి చిన్న అది చిన్న అది అమ్మో చిన్న స్త్రీ అది 100 tons అదే వేన్ బాద్ యా. అమ్మాయిలు బండి వెనకలు పెట్టిండా నీ కార, అది బండి నీదేనా అని అడుగుతా అంటే నా బండేనా అన్న, తీసేస్తాలే అన్న. ఇంటికి పోతాను, ఇంటికి పోయి ఫుడ్ ఉండదు సొజ్జం. పని అయితే అయిపోయింది, ఇంటికైతే వచ్చేసిన పిల్లలు తట్టుకొని. కరెక్ట్గా టైం 10:57 అవుతుంది. ఇంక పోయి తినేసి ఏమన్నా పనుకోవాలి. ఆకలి అవుతుంది, ఇప్పటికే చాలా ఆకలి అవుతుంది. బయట తిరిగి ఒక పక్కన మా ఊడు, ఒక పక్కన మా ముసలి, ఒక పక్కన మా మేడం. ఏదో ఎంత బొబ్బుగా ఉన్నది. డోర్ పోయింది, గడగడ కొట్టుకుంటుంది. అన్నం ఏమన్నా, అన్నాలు గిన్నాలు ఏమీ లేదు. ఇదేందో కూర కానీ, ఇది ఏం కూర అంటారో కూడా నాకు తెలియదు. దీన్ని తినే బదులు సైలెంట్గా ఖాళీ కడుపుతో కూడా పనుకోవడం మేలు. ఫోన్లే అన్నం కూడా లేదు నాకు, ఇప్పుడు చేసుకునే ఓపిక కూడా లేదు. పోయి బట్టలు మార్చేసుకొని శుద్ధంగా పనుకోవడం అంతే.